హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ హోమ్‌మేడ్ చాక్లెట్స్. అదే అండి నేను చెప్పా కదా! న్యూ ఇయర్‌కి కొన్ని చాక్లెట్స్ తయారు చేశానని. సో, నేనిక్కడ కొన్ని మౌల్డ్స్ తీసుకున్నాను. ఎందుకంటే కిడ్స్‌కి ఎక్కువ అట్రాక్టివ్‌గా కనిపించేది టాయ్స్ కాబట్టి. అండ్ కొన్ని ప్లెయిన్ చాక్లెట్స్ అండ్ మా కిడ్స్ కోసము నెంబర్ ఆల్ఫాబెట్ చాక్లెట్స్ ట్రే తీసుకున్నాను. అందుకే నేను ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ ముందు నీట్నెస్ అండ్ క్లీన్‌నెస్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చేతికి హ్యాండ్ గ్లౌజెస్ వేసుకున్నాను. అండ్ చాపర్ బోర్డ్ కూడా మనం మామూలుగా వుడ్‌ది యూజ్ చేస్తారు. బట్ దాని మీద మనం చాక్లెట్ కట్ చేయడం వల్ల చాక్లెట్ దానికి అంటుకుపోతుంది. అండ్ దానిలో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ కూడా మన చాక్లెట్‌లో వస్తుంది. అందుకని నేను దానికోసం స్పెషల్‌గా స్టీల్ చాప్ బోర్డ్ తీసుకున్నాను. అండ్ తర్వాత 250 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ తీసుకొని మన నార్మల్గా యూజ్ చేసే డబల్ బాయిలింగ్ మెథడ్లోనే నేను కూడా చేశానండి. సో, దానికోసం ఫస్ట్ నేను చాక్లెట్స్ని క్రష్ చేసుకుంటున్నా. దీనివల్ల తొందరగా మెల్ట్ అవుతుంది చాక్లెట్. ప్లస్ మనకు స్మూత్ పేస్ట్ వస్తుంది. సో, దానికోసం నేను ఫస్ట్ నీట్‌గా దాన్ని పీసెస్ చేసుకున్నాను. అలా మొత్తం కట్ చేసుకున్నాక డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ వాటన్నిటిని ఒక బౌల్‌లో తీసుకొని యాక్చువల్లీ నేను గ్లాస్ బౌల్స్ని యూజ్ చేయాలనుకున్నా. ఆర్డర్ పెట్టాను, వస్తాయి. రాగానే గ్లాస్ బౌల్లోనే నేను చాక్లెట్ని మెల్ట్ చేస్తాను. సో, అదంతా నీట్‌గా దాంట్లో వేసేసాక తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేశాను. ఇప్పుడు మనం అది తీసుకెళ్ళి డబుల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టేశాను. అయితే అదే వాటర్ అనేది జస్ట్ మనకి బౌల్‌కి టచ్ అయ్యే వరకు ఉంటే చాలు. చాక్లెట్‌లో ఒక్క చుక్క వాటర్ పడినా కూడా చాక్లెట్ పాడైపోతుంది. సో, డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేశాను. అయితే ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్‌కి గ్లౌజెస్ తీసేసానండి. ఎందుకంటే నాకు ఆ బౌల్ అనేది స్లిప్ అవుతుంది. ప్లస్ ఇది కూడా చాలా చిన్నగా ఉంది. సో, ఫస్ట్ టైం కదా! ఇప్పుడు తెలిసింది నాకు. సో, నెక్స్ట్ టైం నేను కొంచెం పెద్ద బౌల్‌ని తీసుకొని ఆ గ్లాస్ బౌల్‌ని దాంట్లో ప్లేస్ చేసి నేను చేస్తాను. అందుకని అక్కడ నేను గ్లౌజెస్ తీసేసాను. మళ్ళీ మీరు అంటే గ్లౌజెస్ వేసుకోలేదు ఎందుకు అని అనొచ్చు. అందుకని చెప్తున్నా. సో, అది అలా ఖచ్చితంగా మనం కలుపుతూ ఉండాలి. లేకపోతే మంచిగా 2 మిక్స్ అవ్వదండి. లేకపోతే ఎక్కువ మెల్ట్ అయిపోయి అంతా గలీజ్‌గా అయిపోతుంది. సో, ఈక్వల్‌గా మిక్స్ అవ్వాలి. నీట్‌గా ఒక మంచి షైన్ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నాకు లైటింగ్ సరిగా లేదు. అందుకని దగ్గరగా చూపిస్తున్నాను. అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. అది ఫైన్ పేస్ట్ అయ్యే వరకు. ఇక్కడ మనకు ఒక 5-10 మినిట్స్ లోపల ఫైన్ పేస్ట్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ అయిందిగా. ఇలా షైన్ అవుతుంది. మరీ అంత షైన్ వస్తుంది అని అనుకోవద్దండి. అది యాక్చువల్‌గా మా చిమ్నీ లైట్స్ అనమాట. నాకు లైటింగ్ సరిగా లేదని మా చిమ్నీ లైట్స్ వేసుకున్నాను. సో, అది అలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చాక దాన్ని తీసి నీట్‌గా మళ్ళీ గ్లౌజెస్ వేసుకొని నీట్‌గా ఆ యొక్క మౌల్డ్స్‌లో వేశాను. యాక్చువల్‌గా నేను
కోన్స్ అవి మనం మామూలుగా ఐస్ క్రీమ్స్కి దానికి క్రీమ్కి యూస్ చేస్తాం కదా, అవి ట్రై చేశాను. బట్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చిన్నవాటి కోసం ట్రై చేశాను, దొరకలేదు. సో అందుకనే నేను ఇక్కడ స్పూన్తో వేశాను. బట్ నాకు అది పెద్ద ప్రాసెస్ అనిపించింది, ఎందుకంటే స్పూన్తో వేయడం అంత ఈజీ కాదు. చాక్లెట్ కూడా తొందరగా డ్రై అయిపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మనకు వింటర్ కదా, చాలా చల్లగా ఉంటుంది. సో తొందరగా అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ నేను మళ్ళీ గ్లౌజెస్ వేసుకొని మీకు మౌల్స్ చూపిస్తున్నాను. పిల్లల కోసం కొన్ని షేప్స్ అండ్ ఇవి నార్మల్గా పెద్దవారి కోసము. ఇది మా నాన్నగారి కోసం. ఇదిగోండి, ఇక్కడ చూపించా కదా ఈ స్పూన్తో. బట్ నాకు చాలా చాక్లెట్ కూడా వేస్ట్ అవుతుంది. అండ్ ప్లస్ వేస్తే కూడా సరిగా అవ్వదు. ఆ కోన్సే బెస్ట్, ఎందుకంటే దానిలో నీట్గా వేసి మంచిగా ఫాస్ట్ ఫిల్లింగ్ ఉంటుంది. దీంతో అయితే చాలా టైం పడుతుంది. అండ్ చాక్లెట్ కూడా తొందరగా డ్రై అయిపోతుంది. దానివల్ల చాక్లెట్ అలా డ్రై అవుతున్నప్పుడు వేయడం వల్ల లోపల చిన్న చిన్నగా వైటిష్గా సపరేట్గా కనిపిస్తుంది. అది బాగుండదు చూడ్డానికి అంతా. నాకు 2-3 దానికి అలాగే వచ్చింది. అండ్ నాకు అప్పుడు అర్థమైంది, అంటే లైట్ వార్మ్గా ఉన్నప్పుడే మనం చాక్లెట్ని మౌల్స్లో వేసేయాలి. అప్పుడే అది మంచి షేప్స్ అండ్ మంచిగా నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ నేను 3 మౌల్స్లోకి వేసా. నాకు 250 గ్రామ్స్ టు 500 గ్రామ్స్ చాక్లెట్ వచ్చేసి 2 టాయ్ మౌల్డ్స్ అండ్ 1 నెంబరింగ్ మౌల్డ్లో వచ్చింది. అండ్ ఇంకొక మౌల్డ్కి 6 పీసెస్ వచ్చాయి. ఇలా అన్నీ వేసాక ట్యాప్ చేసేసాను, ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా. ఇక్కడ కొంచెం చాక్లెట్ వేస్ట్ అయింది నాకు, ఎందుకంటే సైడ్స్కి అంతా పడింది. చిన్న చిన్న లెటర్స్ కదా, సో అంత చాలా కష్టమైంది వేయడానికి. సో దీని తర్వాత వీటిని ఫ్రీజర్ చేసేసాను. దాని తర్వాత చాక్లెట్స్ ఎలా వచ్చో